దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు. మహర్షి ఎపిసోడ్ నెంబర్ 57. మళ్ళీ ఇక్కడికి ఎప్పుడొస్తావు తాన్యా అని అడుగుతాడు మహర్షి ఆశగా చూస్తూ. మరో 2 మంత్స్లో నా చదువు పూర్తవుతుంది బావగారు. అప్పుడు పర్మనెంట్గా మీ ఇంట్లోనే ఉండి మీ కంపెనీలోనే జాబ్ చేస్తాను అంటుంది. అది వినగానే అవంతి గుండెలో బాంబు పేలితే మహర్షి అయోమయంగా అవంతి వైపు చూస్తుంటాడు. ఇక్కడికి రావడం ఏంటే? అక్కడ ఏదైనా ఉద్యోగం చేసుకోవచ్చు కదా అంటుంది అవంతి కంగారు పడుతూ. ఏంటక్కా అలా అంటావు? నేను మీ ఇంట్లో ఉండటం ఇష్టం లేదా అని అడుగుతుంది ఏదోలా చూస్తూ. అవంతి ఏం మాట్లాడకుండా కంగారుగా ఉండిపోతే, అదేమీ లేదు తాన్యా. నువ్వు ఇక్కడికి వస్తే మీ అక్కకి ఎందుకు ఇష్టం ఉండదు? నువ్వు సడన్గా ఇలా చెప్పేసరికి తను కాస్త షాక్ అయింది అంతే. నువ్వు కోరుకున్నట్టే నీ చదువు పూర్తి కాగానే ఇక్కడికి వచ్చేయ్ అంటాడు మహర్షి సంతోషపడుతూ. మీ దగ్గర నుంచి ఓకే, కానీ అక్క దగ్గర నుంచి సమాధానం రావట్లేదేంటి అని అడుగుతుంది తాన్య ఆశ్చర్యపోతూ. కొత్తగా సమాధానం ఏముంది? నా సమాధానం కూడా మీ బావగారి సమాధానమే అంటుంది అప్పటికప్పుడు తప్పించుకుంటూ. అయితే ఇంకేంటి? చదువు పూర్తి కావడమే ఆలస్యం. వెంటనే మీ దగ్గరికి వచ్చి పడతాను అంటుంది తాన్య నవ్వుతూ. అది విని అవంతి ఇంకా భయపడుతూ, అయినా చదువు అయిపోతుంది కదా, ఇక పెళ్లి చేసుకో తాన్య. సంబంధాలు చూడమని పిన్నికి చెప్పు అంటుంది. నా పెళ్లి చేసేది మీరిద్దరి కానీ మా అమ్మ కాదు. నా పెళ్లి బాధ్యత అంతా బావగారిదే. బావగారు ఏ వ్యక్తిని పెళ్లి చేసుకోమంటే ఆ వ్యక్తిని పెళ్లి చేసుకుంటాను. అంటే మీరిద్దరూ దగ్గరుండి నా పెళ్లి జరిపించాలి. కాకపోతే ఇప్పుడప్పుడే నాకు పెళ్లి చేసుకోవాలని లేదు. నా పెళ్ళికింకా టైం ఉంది అని అంటుంది. ఆ మాటలకి మహర్షి నిరాశగా నవ్వి ఊరుకుంటే, అవంతి మాత్రం తిట్టుకుంటూ, అబ్బా, మీ బావగారి మీద నీకెంత నమ్మకమే. అంటే 2 నెలల తర్వాత ఇది ఖచ్చితంగా మళ్ళీ ఇక్కడికి వస్తుంది. ఈ మహానుభావుడితో 10 రోజులు ఒకే రూములో ఉండాలంటే భయంతో చచ్చి బతికాను. 2 నెలల తర్వాత పర్మనెంట్గా ఇక్కడే ఉంటానంటే నా పరిస్థితి ఏంటి అని మనసులో అనుకుంటూ ఆలోచిస్తూ ఉండిపోతుంది. త్వరగా వెళ్దాం రండి బావగారు అంటూ తాన్య ముందుకు నడుస్తుంది. మహర్షి ఆలోచిస్తూ నిలబడ్డ అవంతి వైపు చూస్తూ, ఇంకా 2 నెలల టైం ఉంది కాబట్టి తర్వాత ఆలోచించుకోవచ్చు. ముందైతే పదండి సూర్యకాంతం గారు అంటాడు వెటకారంగా. అవంతి కోపంగా చూస్తూ, మా చెల్లెలు ఇక్కడే ఉంటాననేసరికి మీకు తెగ సంతోషం కలుగుతుందేమో. 2 నెలల తర్వాత తనకి ఏదో ఒకటి చెప్పి ఇక్కడికి రాకుండా చేస్తాను. అంతే తప్ప మళ్ళీ మీ ఇంటికి మాత్రం రాను అంటుంది గట్టిగా. సరే, అప్పటి పరిస్థితులు అప్పుడు చూసుకుందాం. ఇప్పుడు ఈ విషయం గురించి ఆలోచించకుండా వెళ్దాం రండి అంటూ అవంతి చేయి పట్టుకుని తీసుకెళ్తుంటాడు. కొద్దిసేపటికి ఇద్దరూ కలిసి తాన్యాని బస్సు ఎక్కిస్తారు. బస్సు వెళ్ళిపోగానే అవంతి చెల్లెల మీద దిగులు పడటం మహర్షి గమనిస్తూ, రండి, మిమ్మల్ని మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అంటాడు. ఇక అవసరం లేదు, నా దారిన నేను వెళ్తాను, మీ దారిన మీరు వెళ్ళండి అంటుంది కాస్త కోపంగా. నేను ఎలాగో బెనర్జీ గారిని తీసుకుని ఆఫీస్కి వెళ్ళాలి, అలాగే మిమ్మల్ని కూడా డ్రాప్ చేస్తాను అంటాడు. అలా డ్రాప్ చేస్తే వెంకట్కి తులసి పిన్నికి ఏదైనా అనుమానం రావచ్చు కదా అంటుంది. వాళ్ళకి అనుమానం రాకుండా ఇంటికి కాస్త దూరంలో కారు ఆపుతాను, అక్కడి నుంచి మీరు నడిచి వెళ్ళండి అంటాడు. ఎందుకు లేనిపోని రిస్క్, నేను ఆటోలో వెళ్తానులే అని అంటుంది. నీతో ఉండే ఈ కాస్త సమయాన్ని కూడా మిస్ చేసుకోదలుచుకోలేదు అవంతి అని మనసులో అనుకొని, మాట్లాడకుండా రెండవంతి గారు అంటూ తన చేయి పట్టుకొని తీసుకెళ్లి కారులో కూర్చోబెడతాడు. ఈ కాసేపు మహర్షితో ఉండాలని తన మనసులో కూడా ఎక్కడో ఉండేసరికి ఎక్కువ బలవంతం చేయించకుండా ఉండిపోతుంది. మహర్షి కార్ డ్రైవ్ చేస్తూ, పేటెంట్ రైట్స్ విషయం గురించి గౌతమ్కి ఎలా నచ్చ చెప్పాలనుకుంటున్నారు అని అడుగుతాడు. ఏమో, ఆ విషయం తలుచుకుంటేనే గౌతమ్ని మోసం చేస్తాననిపిస్తుంది. ఇప్పుడు గౌతమ్కి ఏం చెప్పాలో కూడా నిజంగా అర్థం కావడం లేదు. ఇదంతా మీ వల్లే. మా చెల్లెలు ఇక్కడికి వచ్చే విషయాన్ని అవకాశంగా తీసుకొని నాతో బాగా ఆడుకున్నారు
అంటుంది మహర్షిని కోపంగా చూస్తూ. నిజమే, తాన్యాని అడ్డు పెట్టుకొని నేను అలా చేయడం తప్పే. కానీ చేయక తప్పలేదు. మా అమ్మ పేరు జీవన. చెప్పాను కదా, మా అమ్మ అంటే నాకు ప్రాణమని. మా అమ్మ పేరు మీద నడిపిస్తున్న కంపెనీ కోర్టు వరకు వెళ్తే అది నాకు ఎంతో కష్టంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. పైగా మీరు చేయాలనుకున్న పని వల్ల ఆ కంపెనీ నమ్ముకున్న వేలాది మంది కార్మికులు రోడ్డున పడే పరిస్థితి కూడా రావచ్చు. అందుకే ఎలాగైనా నా కంపెనీ కోర్టు వరకు వెళ్లకుండా చూసుకోవాలని ప్రయత్నించాను. చివరికి అది తాన్యా రావడం వల్ల జరిగిపోయింది. నేను ఎలాగో ప్లేబాయ్ కాబట్టి నేను మిమ్మల్ని బెదిరించి సైన్ చేయించుకున్నానని గౌతమ్కి చెప్పండి. అప్పుడు మీ మధ్య ఉన్న స్నేహానికి ఎలాంటి ఆటంకం రాదు అంటూ అలా మాట్లాడుతూనే బెనర్జీ గారి ఇంటికి కాస్త దూరంలో కారు ఆపుతాడు. అలా చెప్తే గౌతమ్కి మీ మీద ఇంకా కోపం ఎక్కువ అవుతుంది. మీ ఇద్దరి మధ్య ఇంకా శత్రుత్వాన్ని పెంచిన దాన్ని అవుతాను అంటుంది కాస్త బాధపడుతూ. గౌతమ్కి సాకు చెప్పడానికి మీకు ఇది తప్ప వేరే అవకాశం లేదు. మీరిలా చెప్పినంత మాత్రాన ఇక కొత్తగా ఒరిగేది ఏమీ లేదు. మా మధ్య శత్రుత్వం అనేది మీరు చెప్పినా అంతే ఉంటుంది, చెప్పకపోయినా అంతే ఉంటుంది. సో ఇంతకన్నా వేరే దారి లేదు కాబట్టి ఇలా చెప్పమంటున్నాను అని జేబులో నుంచి 2 డబ్బు నోట్ల కట్టలు తీసి ఈ అమౌంట్ ఉంచండి అంటాడు. అవంతి ఆ డబ్బుని కోపంగా చూస్తూ, మీ ఇంట్లో 10 రోజులు ఉన్నందుకు నన్ను కూడా మీతో పాటు తిరిగే అమ్మాయిలాగా చూస్తున్నారా అని అడుగుతుంది. చచ్చా, అదేమీ కాదు. ఇది నువ్వు క్రియేట్ చేసిన డిజైన్కి, పేటెంట్ రైట్స్కి అగ్రిమెంట్ చేసినందుకు ఈ అమౌంట్ ఇస్తున్నాను అంటాడు. ఇప్పుడు ఈ డబ్బు తీసుకుంటే నిజంగానే నా స్నేహితుడిని మోసం చేసిన దాన్ని అవుతాను అంటుంది కోపంగా చూస్తూ. పోనీ ఓ భర్తగా ఇస్తున్నాను అనుకోండి అంటూ తన చేతిలో పెడతాడు. ఆ ఉద్దేశంతో డబ్బులు తీసుకుంటే మిమ్మల్ని భర్తగా యాక్సెప్ట్ చేసినట్టే అవుతుంది. మీలాంటి ప్లే బాయ్ని నా భర్తగా ఎప్పుడు యాక్సెప్ట్ చేయనని మీకు వేరే చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను అంటూ డబ్బు తిరిగి మహర్షి చేతిలో పెట్టి కారు దిగి ముందుకు వెళ్తుంటుంది. తను డబ్బు తీసుకోలేదని బాధ మహర్షి మొహంలో ఉండిపోతుంది. అవంతి గేట్ తీసుకొని లోపలికి వచ్చేసరికి చెట్లకు నీళ్లు పడుతున్న తులసి అవంతిని చూసి సంతోషపడుతూ, అమ్మ అవంతి, వచ్చావా? ఊరిలో అంతా బాగున్నారా అని అడుగుతుంది. బాగున్నారు పిన్ని అంటుంది ఇబ్బంది పడుతూ. ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతున్న వెంకట్, బెనర్జీ గారు కూడా అవంతి గొంతు విని బయటకొస్తారు. బెనర్జీ గారిని చూడగానే ఏదో గిల్టీ భావంతో అవంతి తల కిందికి వేస్తే, ఒక్క ఫోన్ చేస్తే నేను బస్ స్టాప్కి వచ్చి రిసీవ్ చేసుకునేవాని కదా అక్క అంటాడు వెంకట్. పర్వాలేదులే వెంకట్, నేను వచ్చేసాను కదా అని అంటుండగానే మహర్షి కార్ వచ్చి ఆగుతుంది. ఏమీ తెలియనట్టుగా నటిస్తూ మహర్షి కార్ దిగి లోపలికి వచ్చి, బెనర్జీ గారు వెళ్దామా అని అడుగుతాడు. లోపలికి రా మహర్షి, కాఫీ తాగి వెళ్ళొచ్చు అంటుంది తులసి. ఇంతకు ముందే కాఫీ తాగాను, వద్దులేండి అని చెప్తాడు మహర్షి. సరే పిన్ని, ఇక నేను వెళ్తాను అని చెప్పి అవంతి మహర్షి వైపు కాస్త బాధగా చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంటుంది. దూరం కాబోతున్న భార్యను మహర్షి కూడా బాధగా చూస్తుంటాడు. బెనర్జీ గారు మాత్రం వాళ్ళిద్దరిని గమనిస్తుంటాడు. అవంతి లోపలికి వెళ్లే వరకు మహర్షి చూసి, వెళ్దామా బెనర్జీ గారు అని అడుగుతాడు. పద మహర్షి అని చెప్పి ఇద్దరు కార్ దగ్గరికి వెళ్తుంటారు. మహర్షికి దూరంగా వచ్చినందుకు ఇక్కడ అవంతి మనసు కూడా భారమవుతుంటుంది. మహర్షి కార్ స్టార్ట్ చేసి తన ఇంటివైపు చూస్తూ హారన్ కొడతాడు. మహర్షి గారు వెళ్ళిపోతున్నారట్టుంది అని అనుకుంటూ తనకు తెలియకుండానే పరిగెత్తుకుంటూ బయటకొస్తుంది. తను రావడం చూసి మహర్షి కాస్త సంతోషపడుతుంటాడు. మహర్షి కావాలని హారన్ కొట్టడం, అవంతి బయటికి రావడం అంతా బెనర్జీ గారు చూస్తూ సంతోషపడుతుంటారు. అవంతిని అలా చూస్తూనే మహర్షి కార్ని ముందుకు పొనిస్తాడు. మహర్షి వెళ్ళిపోగానే అవంతి మళ్ళీ బాధపడుతూ లోపలికొచ్చి మంచం మీద దిగులుగా కూర్చొని పోతుంది. ఈ 10 రోజుల్లో అవంతికి నీ మీద ప్రేమ కలిగేలా చేసుకున్నావన్నమాట అంటాడు బెనర్జీ గారు నవ్వుతూ.
అదేమీ లేదు బెనర్జీ గారు. నా మీద తనకి కోపం పోవడం అనేది ఇంపాసిబుల్ కదా! ఇక ప్రేమ ఎక్కడి నుంచి పుడుతుంది? అంటాడు డ్రైవ్ చేస్తూ. అది కూడా నిజమేలే. అవంతి నిన్ను అంత తొందరగా యాక్సెప్ట్ చేస్తుందనుకోవడం కూడా ఆశ అవుతుంది. ఇంతకీ పేటెంట్ రైట్స్ గురించి గౌతమ్‌కి తెలిస్తే నీ మీద విరుచుకుపడతాడేమో అంటాడు బెనర్జీ గారు. విరుచుకుపడినా ఇక అతను చేసేది ఏమీ లేదులే. మిథునాకి సంబంధం చూస్తున్నాడంట. పెళ్లి చూపులకి రమ్మని అవంతిని ఇన్వైట్ చేశాడు. నిజంగా అవంతి గౌతమ్ ప్రాణ స్నేహితులు బెనర్జీ గారు. ఈ 10 రోజుల్లో వాళ్ళ మధ్య ఉన్న స్నేహం గురించి ఇంకా అర్థమైంది అంటాడు డ్రైవ్ చేస్తూ. మిథునాకి పెళ్లి చూపులు అనగానే బెనర్జీ గారు బాధపడుతూ, నా స్నేహితుడితో వియ్యం అందుకునే అదృష్టం నాకు లేకుండా పోతుంది అని మనసులో బాధగా అనుకుంటాడు. మిథునాని ఆ దామోదర్ కొడుక్కిచ్చి పెళ్లి చేస్తాడేమో అని అనుకున్నాను. పర్వాలేదే, ఈ విషయంలో తెలివిగానే మేల్కొంటున్నాడు అంటాడు మహర్షి. గౌతమ్ నీతో తొందరపడినట్టుగా వేరే విషయంలో తొందరపడే రకం కాదులే మహర్షి. చెల్లెలు పెళ్ళి అంటే అన్నీ ఆచితూచి అడుగు వేస్తాడు అని మాట్లాడుకుంటూ వెళ్తారు. అదే సమయంలో గౌతమ్ వర్షతో కలిసి కార్లో వెళ్తూ అవంతికి కాల్ చేస్తుంటాడు. భారమైన మనసుతో ఉన్న అవంతి ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటుంది. నేను కూడా మా వర్షాన్ని తీసుకుని గుంటూరు వస్తున్నాను అవంతి. వచ్చేటప్పుడు నిన్ను పికప్ చేసుకుని వస్తానులే. నువ్వు అక్కడే వెయిట్ చెయ్యి అంటాడు గౌతమ్ డ్రైవ్ చేస్తూ. అది విని అవంతి కంగారు పడుతూ, నేను ఆల్రెడీ బస్సులో ఉన్నాను గౌతమ్. మా చెల్లిని పంపించగానే నేను బస్సు ఎక్కేశాను అంటుంది. అలాగా, నేను ఈరోజు నైట్ వరకు వచ్చేస్తాను. రేపు ఆఫీసులో కలుద్దాం అంటాడు గౌతమ్. సరే గౌతమ్ అని చెప్పి ఫోన్ పెట్టేసి, పాపం గౌతమ్కి అన్ని అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది అని అనుకొని బాధపడుతుంది. ఇక గౌతమ్ పక్క సీట్లో కూర్చున్న వర్ష తెగ సంతోషపడిపోతూ, అమ్మయ్యా, బావతో పక్క సీట్లో కూర్చొని ఇలా జర్నీ చేయాలని నాకు ఎప్పటి నుంచో ఉంది. ఆ కోరిక ఇప్పుడు తీరుతుంది. నేను బావతో కలిసి కారులో దిగటం తాన్యా చూడాలి. అప్పుడుంటుంది ఇంకా. లేకపోతే మా బావతో కలిసి సినిమాకి వెళ్ళి మా బావకి దగ్గరవుతావా? చూస్తాను నీ సంగతి అని మనసులో అనుకుంటూ ఉండగా, తన సంబరం కాసేపే అన్నట్టుగా గౌతమ్ సడన్గా కారుకి బ్రేక్ వేసి ఆపుతాడు. ఏమైంది బావా అని అడుగుతుంది. గౌతమ్ కార్ సైడ్ మిర్రర్లో నుంచి తాన్యాని చూస్తుంటాడు. తను ఎక్కిన బస్ రిపేర్ కావడం వల్ల ప్రయాణికులు అక్కడ బస్ దిగుతారు. బస్ రిపేర్ జరుగుతుంటుంది. వాళ్ళతో పాటే తాన్యా కూడా లగేజ్తో బస్ దిగి, అయ్యో, ఎగ్జామ్స్కి నేను ప్రిపేర్ కావాలనుకుని నోట్బుక్ ఒకటి హాస్టల్లోనే ఉండిపోయింది. తొందరగా వెళ్ళి ప్రిపేర్ అవుదామా అనుకుంటే ఈ బస్ ఏంటి ఇలా స్టబుల్ ఇచ్చింది. నేను ఎప్పుడు హాస్టల్ చేరుకుంటానో, ఎప్పుడు ప్రిపేర్ అవుతానో అని అనుకుంటూ టెన్షన్ పడుతుండగా, గౌతమ్ తనని మిర్రర్లో నుంచి చూసి కార్ ఆపి, ఈ డెవిల్ కూడా కాలేజ్కే వస్తుండాలి అని అనుకుని కార్ని వెనుకకు తీస్తూ డోర్ గ్లాస్ తీస్తుంటాడు. ఏంటి బావా, కార్ని వెనక్కి పోనిస్తున్నావు అని అంటూ ఉండగానే కారు తాన్యా దగ్గర ఆగుతుంది. తాన్యాని చూడగానే వర్ష పాప షాక్ అవుతుంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇప్పుడు గౌతమ్ తాన్యా మధ్య ఎలాంటి సన్నివేశాలు జరగబోతున్నాయి అవి చూసి వర్ష ఎలా ఫీల్ అవుతుంది? మహర్షి అవంతి మళ్ళీ ఎలా కలుస్తారు? తెలుసుకోవాలి అంటే అద్భుతమైన సన్నివేశాలతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.